శరన్నవరాత్రుల మొదటి రోజున అమ్మవారు సౌమ్య రూపంలో త్రిపురాత్రయంలోనే మొదటి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా, శాక్తీయ రూపంలో శైలపుత్రి దుర్గలాగా దర్శనమిస్తుంది. నవరాత్రుల మొదటి రోజున బాలాంబిక అష్టకం, త్రిపుర సుందరి స్తోత్రం పఠించడం శుభప్రదం. లలితా సహస్రనామ స్తోత్రంలోని భండపుత్ర వదోద్యుక్త బాలవిక్రమ నందిత అనే నామాన్ని 108 సార్లు పఠిస్తే మంచిది. అమ్మవారికి రవ కేసరి లేదా పులిహోర నివేదించవచ్చు. అమ్మవారికి లేత గులాబీ రంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని అలంకరించాలి. మల్లెపూలు లేదా తెలుపు రంగు పూలతో అర్చించాలి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా అటుకుల బియ్యం బతుకమ్మ పేరిట పూజలు చేస్తారు. బతుకమ్మకు అటుకులు, బెల్లం, చప్పిడిపప్పు నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రుల తొలి రోజున ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అనుగ్రహిస్తుంది. వరంగల్ భద్రకాళి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా కటాక్షిస్తుంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు నవదుర్గా క్రమంలో శైలపుత్రిగా అనుగ్రహిస్తుంది. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి క్రమంలో ఆదిలక్ష్మిగా దర్శనమిస్తుంది. అలంపురం, బాసర, వేములవాడ క్షేత్రాల్లో అమ్మవారిని శైలపుత్రి దుర్గగా అలంకరిస్తారు. శృంగేరి శారదాంబ అమ్మవారు అష్టమాతృక క్రమంలో హంసవాహిని బ్రాహ్మిగా